ఎరుక అన్నటువంటిది జ్ఞానము, దానినే జ్ఞాపకము అంటాం. జ్ఞాపకము అంటే అర్థం ఏమిటి? జ్ఞా అవబోధనే ధాతువు నుంచి జ్ఞాపక శబ్దం వచ్చింది. కొంతమంది నీకు ఎరుక లేదా అంటారు. అసలు ఆ విషయం నీకు ఎరుక లేదా? మళ్ళీ అది అసలు నేను చెప్పింది అసలు జ్ఞాపకం లేదా? మరి అనేటప్పుడు ఈ రెండు సమానార్థకాలే. కాబట్టి ఇది జ్ఞాపకములో ఎక్కడి నుంచి వచ్చింది మనకి? జ్ఞా అవబోధనే. జ్ఞా అంటే ఏమిటి? అవబోధనం అంటే తెలుసుకునుట. ధాతు, వెర్బ్ అంటారు ఇంగ్లీష్లో, మనకి సంస్కృతంలో ధాతు అంటారు. అందుచేత జ్ఞా అవబోధనే దానికే మనకి ఎరుక శబ్దం ఉత్పన్నమైందన్నమాట తెలుగులో. అందుచేత అన్నిటికంటే ముఖ్యం ఏమిటి? జ్ఞానం ఉండాలి. మానవుడు ఈ జగత్తుకి ఏది ఆధారమో దానిని ఎరుక అంటారు.